ఉపవాస ప్రార్థన పండుగల్లో మనం దేన్ని విడిచిపెట్టాలో దాని గురించి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలను విడిచిపెట్టాలని చెప్పి ఈ బైబిల్లో చెప్పబడుతుంది. వాటిని మన జీవితంలో అన్వయించుకునేటప్పుడు ఈ ఉపవాస ప్రార్థన పండుగల్లో మనం దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను దేవుని వాక్యము అనే అర్థం ముందు మనలను పరీక్షించుకునేటప్పుడు విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి ధరించుకోవలసిన వాటిని ధరించుకోవడానికి దేవాతి దేవుడు కృప అనుగ్రహించుదురు. మొట్టమొదట మనం దేన్ని విడిచిపెట్టాలని చెప్పి పాపమును విడిచిపెట్టాలా, మొదటి విషయం. ఇక ఈరోజు రెండవది చెడుతనాన్ని విడిచిపెట్టాలి అనే విషయం మీద దేవుని వాక్యాన్ని మెడిటేషన్ చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యానికి వెళ్దాం. 3వ అధ్యాయం 7వ వాక్యం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందలి భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అండర్లైన్ చేసుకోండి, చెడుతనమును విడిచిపెట్టుము. మొదటి విషయం పాపాన్ని విడిచిపెట్టుము. నేను చెప్పేవన్నీ కూడా విడిచిపెట్టుము 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 అని చెప్పి బైబిల్లో ఒక్కి నొక్కా నుంచి చెప్పబడుతూ ఉన్నది మీరు గ్రహిస్తారు. ఈ వాక్యం ప్రకారంగా గమనిస్తున్నప్పుడు నేను జ్ఞానిని కదా నేను అనుకోవద్దు. నువ్వు ఏం చెయ్యి తెలుసా, జ్ఞాని అనుకొని నువ్వు ఉండిపోవద్దు. నువ్వు ఏం చెయ్యంటే భయభక్తులు కలిగి యెహోవా యందలి చెడుతనాన్ని విడిచిపెట్టు. 7వ వాక్యం ప్రకారంగా నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. నేను ఈ మాట 2 నిమిషాలు చెప్పి అసలు విషయానికి వస్తాను. బైబిల్ గ్రంథంలో చాలా మంది నేను జ్ఞాని అనుకునేసి చాలా మంది మోసపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే తాను మేధావి అని, తాను జ్ఞాని అని, తానుకు అన్నీ తెలుసు అనుకునే వ్యక్తి యొక్క జీవితంలో గమనిస్తే ఆ వ్యక్తి ఏమీ పొందులేని స్థితుల్లో కనబడతాడు. మీ అందరికీ బాగా తెలుసు, యేసు ప్రభు బెత్లెహేములో జన్మించినప్పుడు తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాన్ని వాళ్ళు చూసి వెళ్ళి ఆ యొక్క యుగ పురుషుణ్ణి కారణ జనకుణ్ణి మనం దర్శిద్దామని చెప్పి తూర్పు దేశపు యొక్క జ్ఞానులు వారు ఆ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళ ప్రయాణం బయలుదేరారు. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బైబిల్లో ఉంది, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడిన విధంగా వారు యెరూషలేముకు వెళ్ళిరి అని ఉంది. చూద్దామా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతున్న విధంగా దేవుని వాక్యం ఇలా ఉంది. మొదటి వాక్యం మత్తయి 2:1. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంట? చెప్పండి. అక్కడే ఉంది క్లియర్ గా. ఎక్కడ పుట్టాడంట? బెత్లెహేములో పుట్టారు. సరే, ఓకే, బాగుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి. పుట్టింది ఒక చోట అయితే వీళ్ళు వచ్చింది ఇంకో చోట. ఇది ఒకవేళ మనం అనుకునేటప్పుడు యెరూషలేము దగ్గరగా ఉంది అనుకోవచ్చు, కానీ దగ్గరే. కానీ ఆ నక్షత్రం నిలిచి ఉన్న చోటికి వీళ్ళు వెళ్ళలేకపోయారు, చేరుకోలేకపోయారు. దానికి గల కారణం ఏంటి అని చెప్పి గమనించినట్టయితే, దానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే, వీళ్ళు ఎందుకు ఆ యొక్క బాలుడైనటువంటి యేసయ్య దగ్గరకు చేరుకోలేకపోయారంటే బహుశా దీనికి బైబిల్ పండితులు 3 కారణాలు చెప్తున్నారు. దాంట్లో మొదటి కారణం ఏంటంటే, ఈ జ్ఞానులు ఏమనుకున్నారు తెలుసా, లోకంలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళెవ్వరు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు
కారణ యుగ పురుషుణ్ణి చూడడానికి మాకే ఈ ఆధిక్యత దొరికింది, మాకే ఈ అదృష్టం దొరికిందని చెప్పి వారు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించారంట. వాళ్ళు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించారు. అందువలన వారి దారి తప్పిపోవడం జరిగింది. వాళ్ళు అప్పుడే దారి తప్పిపోవడం జరిగింది. సంగతిని మీ ముందు చెప్తున్నాను. మనం ఏ విషయంలోనైనా అతిశయించేటప్పుడు, ఏ విషయంలోనైనా మనం గర్వించేటప్పుడు దేవుడు మనల్ని కావలసుకొనేసి మనల్ని క్రిందికి అలా ఏమీ లేకుండా మనల్ని అలా ఒట్టిగా వదిలేస్తాడు. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం దేవుని మీదనే ఆధారపడాలా, మన జ్ఞానం మీద ఆధారపడకూడదు. మన జీవితంలో గమనించినట్టయితే మన జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని సిగ్గుపరిచేటట్లు చేస్తుంది. మన జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు సమయానికి మనకు ఆశీర్వాదాన్ని చేకూర్చకుండా చేస్తుంది. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం జ్ఞాని అని చెప్పి అనుకోకూడదు. నేను ఉన్నది ఉన్నట్లు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా. అది నా విషయం అయినా ఇతరుల విషయంలోనైనా. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే తన తప్పును రియలైజ్ అవుతాడో, ఎప్పుడైతే తాను ఏమీ లేదు శూన్యం అనేటువంటి స్థితికి వస్తాడో, అప్పుడే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఇప్పుడు నాకు నా జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని గుర్తు చేసుకుని మీ ముందు పెడుతున్నాను. ఒకాన రోజు ఒక బహిరంగ సభలో వాక్యం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు వరకు నాకు తెలియదు, ఆ రోజు వరకు నాకు చెప్పలేదు పాస్టర్ గారు. స్టేజ్ అంతా వేశాం, ఇంకా కుర్చీలన్నీ వేశాం, మైక్ సిస్టమ్ అంతా పెట్టాం. అంతా అయిపోయిన తర్వాత సెంటర్ పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా? తంబి, ఈ రోజు నువ్వు వాక్యం చెప్పాలా అన్నాడు. ఒక్కసారికి గుండె ఉన్నట్లు నుండి నాకు అలా షాక్ అయింది. ఎందుకంటే గ్రౌండ్ నిండి అప్పటికి జనాలు వచ్చి కూర్చొని ఉన్నారు. చాలా పెద్ద గ్రౌండ్, అది చాలా పెద్ద సభ. సంవత్సరంలో ఇయర్లీ వన్స్ అది ఆ యొక్క మీటింగ్. కానీ ఆ రోజు వాక్యం చెప్పడానికి రావాల్సిన పాస్టర్ గారు వచ్చేసి ఆయన వేరే ఊర్లో ఉన్నారు. ఆ పాస్టర్ గారికి బాగలేదు. అందువల్ల ఆ పాస్టర్కి తర్జమా చేయాల్సింది నేను. కానీ ఇప్పుడు సడన్ గా తర్జమా చేసేది నీ డ్యూటీ కాదు, ఇప్పుడు నువ్వు ఏకంగా నువ్వు వాక్యం చెప్పాలా అన్నారు. అప్పుడు ఈ వాక్యం ప్రకారంగా నేను కూడా కొంచెం ఏమనుకున్నాను తెలుసా? ఎంతో మంది ప్రసంగాలకు తర్జమాలు చేశాం కదా, మనకు వచ్చలే అని చెప్పేసి మనసులో ఉంది. యథార్థాన్ని మీ ముందు ఒప్పుకుంటున్నాను. పర్వాలేదు, నాకు తెలుసు కదా వాక్యం అని చెప్పేసి నేనేం చేశానంటే కొంచెం ఆషామాషాగా చెప్పాలంటే ఒక వాక్యం చెప్పడమే కదా అని చెప్పేసి అనుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇంకా కరెక్ట్ గా టైం 6:30, 7 కావస్తా ఉంది. అప్పుడు వెళ్ళి ఇంకా స్నానం చేసి అప్పుడు రెడీ ఇక స్టేజ్కి వచ్చే లోపల గమనిస్తే మరంతగా కిక్కిరించిపోయి కాలు పెట్టడానికి స్థలం లేకుండా అయిపోయింది. నేను నడిచి రావడానికి కూడా, స్టేజ్ పైకి ఎక్కడానికి కూడా సందు దొరకలేని స్థితుల్లో బాగా క్రౌడ్ ఎక్కువైపోయి చాలా రద్దీగా ఉండింది. ఇట్లున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? వాక్యం అప్పటి వరకు నేను ఆ రోజు పగలంతా ఆ గ్రౌండ్ శుభ్రం చేసే విషయంలో, పట్లు పరిచే విషయంలో, పిఏ సిస్టమ్ విషయంలో అన్ని వాటి మీదనే ధ్యాస ఉండిపోయింది. కాబట్టి వాక్యం చూసుకోలేదు, ప్రార్థన చేసుకోలేదు. తీరా పాస్టర్ గారు చెప్పినప్పుడు వాక్యం గుర్తు పెట్టుకున్నాను, చెప్పాలనుకున్నాను. ప్రియమైన జరిగింది ఏంటో తెలుసా? లేచి బైబుల్ ఓపెన్ చేసి వాక్యం చెప్పాలంటే నేను సిగ్గు వదిలి చెప్తున్నాను, వాక్యమే రావట్లేదు చెప్పడానికి. ఇట్లా ఒక్కసారిగా అప్పుడు అనుకున్నాను, దేవా, ఫస్ట్ పాస్టర్ గారు నాకు చెప్పలేదు తండ్రి, రెండవది నా జీవితంలో నా అతిశయం వలన, నా గర్వం వలన దేవా ఇప్పుడు నేను ఏమీ చెప్పలేకపోతున్నాను నాయనా. ఇంతమంది జనులు కిరించిపోయి ఉన్నారు దేవా, ఇప్పుడు నేనేం చేయాలా అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు వెంటనే ఏం చేశాను తెలుసా? ఆడ పాట పాడేటువంటి సిస్టర్కి చెప్పాను, సిస్టర్ ఒకసారి పాట అందుకోండి అని చెప్పి కోరస్ అందుకున్నాను. కోరస్ అందుకొని ఏం చేసింది తెలుసా? ఆ స్టేజ్ మీదే మోకాలు ఇట్లా వేసేసి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను జ్ఞాని అనుకునే వాక్యం చెప్పగలను అనే సామర్థ్యం ఉందనుకునే నేను మొదలు పెట్టినా నాయనా, ఒక్కసారి నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఆమె అని చెప్పేసి ప్రేర్ చేసి మైక్ తీసుకున్నాను. తగ్గించుకొని దేవుని కృపను బట్టి వింగా చెప్తున్నాను, ఆ రోజు ఆ స్థలంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఏడవకుండా, కన్నీళ్లు వదలకుండా ఎవ్వరు కూడా ఇంటికి వెళ్ళలేదు. అందరూ కూడా బాప్తీసం తీసుకోవడానికి
185 మంది బాప్తిసానికి ఆ ఒక్క రాత్రి వాక్యానికి చాలా మంది రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడం జరిగింది. అంటే నేనేం చెప్పవస్తున్నానంటే, ఎప్పుడైతే మనకు అన్నీ తెలుసు అనేటప్పుడు, నాకు అన్ని సామర్థ్యం ఉంది అనుకునేటప్పుడు, ఆ సామర్థ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీ మీదే పెట్టేసి దేవుడు పక్కకు తొలగిపోతాడు. ఇక నువ్వే పోరాడుతూ ఉండాలా. ఆ రోజు నాకు ఒక నేర్పించుకున్న గుణపాఠం ఏంటంటే, ఇక మీదట నేను కాదు దేవుడే నోరు తెరవాలా అని చెప్పి ఆ రోజు నేను గ్రహించాను. చక్కటి దేవుడు ఒక ఆలోచన చెప్పాడు, చక్కటి ఒక మెసేజ్ ను ప్రభు ఆ రాత్రి ఆ కిరించి వచ్చిన గుంపులుగా వచ్చిన ప్రజలకు పరలోకంలో నుండి దేవదూతలు భుజించే మన్నా ద్వారా ప్రతి ఒక్కరికి సరిపడే వాక్యాన్ని దేవుడిచ్చాడు. బైబుల్ చెప్తుంది, జ్ఞాని అనుకునేటువంటి వ్యక్తి తన్ను ఏమనుకోవాలంటే నేనేమి కాదు అని చెప్పి ఎప్పుడైతే తన్ను జీరోగా చేసుకునేటప్పుడే దేవుడు హీరోగా చేయగలడు. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం జ్ఞాని అనుకోకూడదు. ఆ రోజు కూడా తూర్పు దేశపు జ్ఞానులు తమకు తెలివి ఉందని, తమకు సమస్తం తెలుసు అని చెప్పి వాళ్ళు విర్రవీగినప్పుడే వాళ్ళు దారి తప్పిపోవడం జరిగింది. అందుకే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అది ఏంటి ఆ మాట అని చెప్పి గమనించినట్టయితే, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉందంట, కానీ అది ఎక్కడికి తుదకు నడిపిస్తుందని చెప్పి బైబిల్ చెప్తుందంటే, ఓసారి చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారంగా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీయును అని చెప్పి బైబిల్ చెప్తుంది. చూద్దాం. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వాక్యం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు మరణమునకు త్రోవ తీయును. ఇదే మాటను 16వ అధ్యాయం 25వ వాక్యంలో కూడా ఉంది. 16:25 అదే సామెతలు 16:25వ వాక్యం. ఒకని మార్గము వాని దృష్టికి వ్యర్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. దేవునికి స్తోత్రం. అంటే ఈ వాక్యం నుండి గ్రహించవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి సీన మార్గంలో ఉన్నాడని చెప్పి జ్ఞానిగా యోచిస్తే కుదరదు. దేవుని కనికరాన్ని పొందుకుంటేనే గొప్ప ఆశీర్వాదం పొందుకోగలడు. అందువల్ల దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదైనా సామర్థ్యం ఉంది అంటే, లేకపోతే మీ వల్ల అవుతుంది అంటే, అది మీ వల్ల కాదు, కానీ అది దేవుని వలన మాత్రం. అందువల్ల మనం ఎప్పుడు కూడా దేవుని కృపలో మనం దాగి ఉండాలా. జ్ఞాని అని మనం అనుకోకూడదు. ఎప్పుడైతే మనం ఉన్న స్థితిని దేవునికి పెట్టేటప్పుడే ఆ స్థితి నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఈ దేవుని వాక్యం సెలవిచ్చే విధంగా గమనించినట్టయితే, ఆ 7వ వాక్యంలో, నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. చెడుతనాన్ని విడిచిపెట్టాలా? చెడుతనాన్ని విడిచిపెట్టాలా? నేను మిమ్మల్ని చూసి అడిగితే చెడుతనం అంటే ఏంటి అని చెప్పి అడిగితే మీరు చెప్తారు, వరుసగా చెప్తారు. చెడుతనం అంటే ఏంటి? ఇక్కడ ఆరాధన కాదు, ఇది ఉపవాస ప్రార్థన యొక్క స్పెషల్ ప్రేయర్ కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. చెడుతనం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు, ఎవరు నమ్మర్లే. చెడుతనము సరే పోనీ, మంచితనము అంటే ఏంటి చెప్పండి? మంచితనానికి వ్యతిరేక పదమే చెడుతనం, అవునా కదా? చెప్పండి. అవును. ఒక దారిలో ముళ్ళు కనిపిస్తే దాన్ని తీసి దూరంగా పడేయడం వెరీ గుడ్. కుళాయిలో నీళ్లు ఏకంగా వాల్ తిప్పేసి నీళ్లు కట్టకుండా ఉండటం వల్ల నీళ్లు పారిపోతా ఉందనుకోండి, కుళాయి కట్టేస్తే మంచితనం. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకు సహాయం చేయడం మంచితనం. దేవునికి స్తోత్రం. నీతిగా, నిజాయితీగా, మర్యాదగా ఉండడం మంచితనం.
ఈ మంచితనాలన్నీ కరెక్ట్ గానే చెప్తున్నారు, కానీ చెడుతనం గురించి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అది ఉంది మనలో. వాక్యాన్ని ప్రకటించే నా జీవితంలోనైనా, వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లోనైనా, ఒకవేళ దూరంలో ఉండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో చెడుతనం ఉండవచ్చు. కానీ ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలా, చెడుతనాన్ని విడిచిపెట్టాలా. చెడుతనము అని చెప్పేటప్పుడు గమనించినట్టయితే, చెడుతనము అని చెప్పేటప్పుడు గమనిస్తున్నప్పుడు కొన్ని సార్లు మన జీవితాల్లో గమనిస్తున్నప్పుడు ఎంతటి భక్తి గల వారి జీవితంలోనైనా కొన్ని కార్యాలు మన జీవితంలో తాండవం ఆడేటప్పుడు, కొన్ని మన జీవితంలో వచ్చేటప్పుడు వాటిని మనం విడిచిపెట్టేయాల. చూడండి, ఒక దీపం చక్కగా వెలిగేటప్పుడు గమనిస్తే ఆ దీపం వెలుగు అలా వెలుతురు కనిపిస్తున్నప్పుడు, వెలుగు వచ్చేటప్పుడు దాంట్లో మసి ఏర్పడతా ఉంటది. ఆ ఒత్తుల్లో కానీ మసి ఏర్పడతా ఉంటది. ఆ ఒత్తి ఎలిగి ఏమైపోతా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ఆనప్పుడు అలాంటి స్థితిలో మనం ఉండేవాళ్ళం. ఇప్పుడైతే విద్యుత్ దీపాలు వచ్చినాయి, కానీ మన తాతలు ముత్తాతల కాలంలో గమనిస్తే బుడ్డి దీపాలు. ఆ బుడ్డి దీపాల్లో సాయంత్రం అయితే దాన్ని శుభ్రంగా తుడిచేసి నూనె పోసి ఒత్తిని కొంచెం పైకి శుభ్రంగా కత్తిరించి ఆ మరక ఆ మస్ట్ అంతా తొలగించేసి, చూడండి ఎలిగే కొలది దాంట్లో మసి ఏర్పడతా ఉంటది. వెలిగే కొలది ఒత్తులో గమనించినట్టయితే ఏమొస్తుంది? ఏమంటారు చెప్పండి మీరు? మసి అంటారా? ఒత్తులో గమనిస్తే నల్లగా, మీరు చెప్పేది కరెక్టే. అప్పుడు అది ఉండేటప్పుడు గమనిస్తే దాన్నే ఏమంటారంటే చెడుతనం. మంచి ఉండేటప్పుడు ఒక చెడు ఉంటా ఉంటది. ఏదైనా కానీ చూడండి, భూమి మీద గమనించినట్టయితే ఎప్పుడైనా కానీ ఒక మంచిగా బైక్ వెళ్తా ఉంటే దానికి అప్పుడప్పుడు రిపేర్లు వస్తూ ఉంటుంది. ఎక్కడైనా చూడండి, మన ఇల్లు, మనం రోజు ఇంట్లో కాపురాలు చేస్తున్నాం. మనం ఇంట్లో కాపురాలు చేసేటప్పుడు గమనిస్తే ఆ యొక్క రాత్రి అయిన తర్వాత కానీ లేదా మరుసటి రోజు అయిన తర్వాత కానీ చూస్తే ఆ యొక్క మురికంతా అక్కడక్కడక్కడ ఇల్లంతా కూడా గమనించినట్టయితే డస్ట్ ఏర్పడి ఇక ఆ యొక్క ఇల్లు మొత్తంలో గమనించినట్టయితే బూసులాగా ఏర్పడి ఉంటుంది. ఇంకా ఇళ్లల్లో కూడా గమనించినట్టయితే బూసు పడతా ఉంటది. మనం ఎప్పుడైతే బూసు కర్ర తీసుకొని వాటన్నిటిని శుభ్రంగా చిమ్మి వాటిని తీసి బయట పారబోస్తున్నాం. ఇదే విధంగా ఒక మంచి అనేది ఒక వ్యక్తిలో ఉండేటప్పుడు ఆ వ్యక్తి జీవితంలో చెడుతనం కూడా వస్తూ ఉంటాది. కానీ దాన్ని కనుగొనేసి వెంటనే ఏం చేయాలి తెలుసా? ఆ చెడుతనాన్ని మన నుండి రిజెక్ట్ చేయాలా, మన నుండి వాటిని తొలగించుకోవాలా, వాటిని మనం కనుక్కొనేసి వాటిని మనం దూరంగా వాటిని పడదొయ్యాలా. దేవుని నామానికి మహిమ కలుగును. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో చెడుతనం అనేది ఎప్పుడు ఆరంభమైందని చెప్పి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని గమనించినట్టయితే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారంగా నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా దేవుడాతి దేవుడు చూస్తున్నాడు. ఓసారి చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే ఈ విధంగా రాయబడి ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. వాస్తవం, దేవాతి దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించినప్పుడు గమనిస్తే నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదా అయిందంట. లండన్ లో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు కనుగొని చెప్పే విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఒక వ్యక్తి యొక్క జీవితంలో గమనించినట్టయితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో 7 మంచి కార్యాలు చేసేటప్పుడు ఒక చెడు కార్యాలు కూడా చేస్తాడంట. 7 మంచి కార్యాలు చేసే వ్యక్తి ఒక చెడు కార్యాలు కూడా చేస్తాడంట. అంటే చెడు అనేది ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎంటర్ అయిపోతుందంట. ఆ చెడుతనాన్ని మనం ఏం చేయాలంటే మనం వాటిని కనిపెట్టి అది మన జీవితంలో రానియకుండా మనం వాటిని దూరం చేసుకోవాలా. బైబిల్లో ప్రసంగి చెప్పేటప్పుడు కూడా ప్రసంగి గ్రంథం 9:3వ వాక్యంలో నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది అని చెప్పి
పరమ జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యంలో అంటున్నాడు. చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం. అందరికిని ఒక్కటే గతి సంభవించెను, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనిస్తే నరుల హృదయంలో చెడుతనము నిండి ఉందంట. చెడుతనము నిండి ఉందని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. మనం ఏం చేయాలంటే ఆ చెడుతనాన్ని వెంటనే మనం పసిగట్టి ఇది నా జీవితంలో ఉండకూడదు అని చెప్పి వెంటనే వాటిని డిలీట్ చేసేసుకోవాలా, వాటిని మన నుండి తొలగించుకోవాలా. మహిమ కలుగును. ఎప్పుడైతే ఆ చెడుతనాన్ని తొలగించుకునేటప్పుడే మనం ఆశీర్వదపడగలము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మంచి అనేది ఉండే విధంగా చెడుతనం కూడా సహజంగా ఉంటూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే మంచిని మాత్రం మనలో పెంచుకోవాలా, చెడుతనాన్ని మనం వెంటనే పసికట్టి వాటిని మన నుండి తొలగించుకోవాలా. అప్పుడు మాత్రమే మనం దేవునికి మరింత దగ్గరగా మార్చబడగలము. బైబిల్లో భక్తుడు చెప్పేటప్పుడు 34వ కీర్తన 21వ వాక్యంలో చెడుతనము భక్తిహీనులను ఏం చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడంటే సంహరిస్తాది అని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి చూద్దామా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 21వ వాక్యం. చెడుతనము భక్తిహీనులను అదేం చేస్తుందంటే సంహరింపజేస్తుంది. అంటే సంహరింప చేయను అంటే దాని అర్థం ఏంటంటే హతమార్చేస్తుంది, నిర్మూలన చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది, అంతం చేస్తుంది అనే దాని అర్థం. సంహరిస్తుంది అనే మాటకు అర్థం ఏంటంటే అంత వాష్ అవుట్ చేస్తుంది, అంత నిర్మూలన చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది. అప్పుడు ఈ చెడుతనం అనేది భక్తిహీనులు ఏం చేస్తారంటే చెడుతనంలోనే వాళ్ళు జీవిస్తారు. కానీ నీతిమంతులు ఏం చేస్తారంటే చెడుతనం కలిగేటప్పుడు దాన్ని గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనవారు, ఇక్కడ నేను ఒక సత్యాన్ని కూడా మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని చెడుతనం సంహరిస్తా చెప్పండి చూద్దాం. ఎవరిని చెడుతనం సంహరిస్తుంది? భక్తిహీనులను. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైనవారా, బైబిల్లో భక్తిహీనులు అనే మాట చాలా సార్లు కనిపిస్తుంటది. హోల్ బైబుల్ అంతట్లో గమనించినట్టయితే ఆ ఉద్దేశంతో ఆ మాట బైబిల్లో 1200 టైమ్స్ 1200 సార్లు కనిపిస్తా ఉంటది. బైబిల్ అంతట్లో గమనిస్తే భక్తిహీనత అనే మాట 1200 సార్లు ఉంటది. సరే, నేను మిమ్మల్ని చూసి అడుగుతున్నా, భక్తిహీనత అంటే ఏంటి? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాను. భక్తిహీనత అంటే రక్తహీనత అని చెప్పి. చూడండి, కొన్నిసార్లు బాగలేని వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వెంటనే డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా, కొన్ని చెకప్లు రాస్తారు. వెళ్ళేసి పోయి బ్లడ్ టెస్ట్ చేసుకుని రా అని చెప్పి పంపిస్తే ఆ యొక్క బ్లడ్ టెస్ట్ తీసుకొచ్చిన తర్వాత చెప్తారు, ఏం చెప్తారు తెలుసా, అమ్మా నీకు రక్తహీనత ఉంది, నీకు సరిపడే అంత రక్తం లేదు, నువ్వేం చేయాలి తెలుసా, ఎక్కువగా పండ్లు తీసుకోవాలా, ఎక్కువగా కాయగూరలు తినాలా, రక్తం పట్టడానికి మంచి పోషకమైన ఆహారం తీసుకోవాలా అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, అంటే డాక్టర్లు చెప్పేది రక్తం బొత్తిగా లేదని కాదు. ఎంత లేదు రక్తం? సరిపడే అంత రక్తం లేదు. భక్తిహీనత కూడా అట్లాంటిదే. భక్తిహీనత కూడా ఎట్లాంటిదంటే అట్లాంటిదే. భక్తిహీనత అనేది మనలో రాకూడదు. వాక్యం వింటున్న మీలో కానీ, దూరంలో దగ్గరలో వింటున్న వాళ్ళలో కానీ భక్తిహీనత రాకూడదు. చూడండి, అంటే భక్తి బొత్తిగా లేకుండా పోయేది కాదు. ఈరోజు భక్తి ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, అమ్మో లేట్ అయినా కానీ ఏం చేస్తాం, దేవుని దగ్గరకు వచ్చాం, అమ్మో
బ్రదరు ఒప్పుకోడు, తిడతాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, దేవుని మీద ఉన్న కొద్దో గొప్ప భయం వలన, భక్తి వల్ల ఏం చేస్తామంటే ప్రభు పాదాల దగ్గరకు వచ్చాం. చూడండి, అంటే రక్తం అనేది సరిపడే అంత లేకపోవడం, దాన్ని ఏమంటారు చెప్పండి? రక్తహీనత అంటారు. భక్తి చాలీ చాలకుండా ఉండేదాన్ని ఏమంటారంటే చెప్పండి? వెరీ గుడ్, భక్తిహీనత అంటారు. అంటే భక్తి లేకుండా అని చెప్పట్లేదు, కానీ భక్తిహీనత ఉంది. అంటే భక్తి సరిపడే అంత భక్తి లేదు. అందువల్ల ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ భక్తిహీనుల యొక్క గ్రూప్ లో ఉండకూడదు. చూడండి, రక్తం చాలినంత లేదు అంతే తప్ప బొత్తిగా రక్తం లేదని కాదు. మన జీవితంలో కూడా భక్తి అనేది బొత్తిగా లేకుండా పోలేదు, కానీ భక్తి ఉంది, కానీ సరిపడే భక్తి లేదు. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం సరిపడే భక్తి మనలో కలిగి ఉండాలా. అప్పుడే మనం భక్తిహీనతకు దూరంగా ఉండగలము. మనం దేవుని భక్తిలో మనం ఎదగాల. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి చూచా తాపకుండా తన జీవితంలో దేవుని మార్గాన్ని పోనీలే, నాకేం ఇబ్బంది లేదు, నాకు భక్తి ఉంది, నాకు ప్రార్థన ఉంది అని చెప్పేసి తన జీవితంలో అన్ని వెనకేసుకొని వస్తుంటే, దేవునికి భయపడకుండా, దేవుని ఆలయానికి భయపడకుండా, దేవుని వాక్యానికి భయపడకుండా, కూటాలు జరుగుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఇంట్లోనే ఉండిపోతే వాళ్ళు భక్తిహీనులే తప్ప భక్తి గల వాళ్ళు కాదు. ఆలోచించండి, మీటింగ్ జరిగేటప్పుడు, ప్రార్థనలు జరిగేటప్పుడు, ప్రార్థనా సమయాల్లో మనం మన జీవితంలో హాయిగా ఇంట్లో ఉంటే దేవుడు ఓర్చుకోలేడు, దేవుడు సహించలేడు. నా బిడ్డ, అంతమంది నన్ను ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళందరూ భక్తిలో ఉంటే నువ్వు ఇంకా భక్తిహీనతలో కూరుకుపోయి ఉన్నావే, ఏంటి లేయి అని చెప్పేసి దేవుడు వెనుతట్టి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మందిరానికి తీసుకొచ్చి మందిరంలో పడేస్తాడు. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం భక్తిహీనుల యొక్క గ్రూప్ లో ఉండకూడదు. భక్తిహీనులను ఏం చేస్తుంది అంటే చెడుతనం సంహరింపజేస్తుంది. కానీ భక్తి అనేది రావాలా, దేవుల్లో నేను ఎదగాలనుకునే వ్యక్తిని కృప ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా చేరుస్తుంది. బైబిల్లో నేను మీ ముందు ఒక విషయాన్ని చెప్తాను. బైబిల్లో నినవే పట్టణస్థుల యొక్క జీవితంలో గమనించినట్టయితే, నినవే పట్టణస్థులు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు కూడా తమ చెడుతనం, వాడు కూడా ఒకప్పుడు చెడుతనంలో ఉండిరి. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, నేను ఈ నినవే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పి దేవుడు చెప్పిన వెంటనే ఆ నినవే పట్టణస్థులందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, తమ చెడుతనాన్ని మానుకున్నారంట. దేవునికి స్తోత్రం. నినవే పట్టణం ఎంత విశాలమైనదని చెప్పి బైబిల్ చెప్తుందంటే, నినవే పట్టణం గమనిస్తే 3 దినాలంత ప్రయాణం చేయగలిగినంత దూరం. పట్టణ దూరం చెప్పండి, చెప్పండి, చెప్పండి. 3 దినాలు వెళ్ళవలసిన అంత ప్రయాణం. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో రాయబడినట్లు 120,000 కంటే కుడి ఎడమలు కలిగిన వారు ఈ నినవే పట్టణంలో ఉన్నారు. బైబిల్లో యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారంగా 120,000 కంటే ఎక్కువ మంది కుడి ఎడమగా ఉన్నట్లు బైబిల్లో ఉంది. చూద్దామా? నూట 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినవే ఆ పురము విషయములో నేను విచారింపవద్దా అని యోనాతో సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే దేవుని వాక్యంలో ఈ ఇంతటి జనాభాతో ఉన్న ఈ పట్టణం మీద దేవుడు మనస్సు పెట్టాడు. ఎందుకు అంటే బైబిల్లో ఉంది, వీళ్ళు ఏం చేస్తారంటే తమ చెడుతనాన్ని మానుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే తమ చెడుతనాన్ని మానుకున్నారు. ఎట్లా నేను చెప్తున్నానంటే, చూడండి, దేవుని వాక్యంలో గమనించినట్టయితే ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకుని అని చెప్పి 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటది. ఈ నినవే వారు, అది మన పాయింట్. చెడుతనాన్ని ఏం చేశారు? మానుకున్నారు. వాళ్ళ జీవితంలో కూడా చెడుతనం వచ్చింది, వాళ్ళ జీవితంలో పొరపాట్లు వచ్చింది, వాళ్ళ జీవితంలో వాళ్ళు నిదానించి పరీక్షిస్తే దేవుడు ఎందుకు మనల్ని నాశనం చేస్తానంటున్నాడు, ఎందుకు మన దేశం మీద దేవుని ఉగ్రత నిలబడింది, ఎందుకు దేవుడు హతం చేయాలని చూస్తున్నాడు, ఇక
ఈ యొక్క పట్టణాన్ని నేను నా యొక్క కోపాగ్నికి గురి చేస్తానని ఎందుకు చెప్తున్నాడని చెప్పేసి బైబిల్లో ఉంది. రాజు తన యొక్క సింహాసనం మీద నుండి దిగినాడంట. దాసుడు మొదలుకొని అందరు కూడా గోనె పట్ట కట్టుకున్నారంట. కట్టుకునేసి అందరు కూడా ఉపవాసం ఉండిరి. అందరూ కూడా ఉపవాసం ఉండిరి. బైబిల్లో చెప్పబడుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు తెలుసా? మనమంతా ఉపవాసం ఉంటాము. ఒకవేళ మనమంతా ఉపవాసం చేస్తే దేవుడు పశ్చాత్తాపడి తాను మాట ఇచ్చిన కీడు చేయక మానుతాడేమో అని చెప్పి 10వ వాక్యం యొక్క కింద లైన్ లో ఉంది, చూడండి. చూడండి, చూసారా? అంటే ఈ వ్యక్తి ఈ పట్టణానికి ఎంటర్ అయ్యాడు. నినివే పట్టణానికి వెళ్ళి దండోరాలు వేస్తున్నాడు. నేను చెప్పాను నినివే పట్టణం ఎంత పెద్ద పట్టణం అన్నాను, చెప్పండి ఎంత పెద్ద పట్టణం అన్నాను. అది నేను మీకు అట్లా చెప్తే మీకు అర్థం కాదు, బైబిల్లో నుండి మీకు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఆ పట్టణం ఎంత దూరం, ఎంత పరిమాణం కలిగిందంటే 3వ వాక్యం ప్రకారంగా గమనిస్తే ఆ నినివే పట్టణం అనేది దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం అని ఉంది. 3వ వాక్యం, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. ఎంత దూరం ఆ పట్టణం ఎంత విశాలంగా ఉందంటే, ఒక వ్యక్తి కాలినడకతో నడవాలంటే 3 రోజులు పడుతుంది ఆ పట్టణం అంతా చుట్టూ తిరిగి రావాలంటే. అంటే అంత సువిశాలమైన ఒక పట్టణం. ఇక్కడ 3 అని చెప్పే ఈ విషయాన్ని నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే, మన ప్రాణాత్మ శరీరానికి సాదృశ్యం. 3 అనేది గమనిస్తే ప్రాణాత్మ శరీరానికి సాదృశ్యం. దేవుని గమనిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు. ఇక మానవుని పరంగా గమనిస్తే ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ నినివే పట్టణం 3 దినాలంత పరిమాణం కలిగిన ఒక పట్టణం. యోనా ఒక దినం ప్రయాణం చేసి దండోరా వేయించాడు. ఏమని తెలుసా? ఇప్పుడు ఎట్లా మనకు రేషన్ లో బియ్యం వచ్చిందంటే ఇంకా కరెంట్ బిల్లు కట్టాలా పలానా రోజు అంటే పెద్ద ఆయన వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు చెప్పండి. దండోరా లేసి, ప్రజలు రేపు కరెంట్ బిల్ లాస్ట్ డేట్ వచ్చి కట్టేసేయండి. కానీ యోనా ఏం చేశాడు తెలుసా? నినివే మహాపురానికి ఎంట్రీ, ఓ ప్రజలారా, నినివే పట్టణస్థులారా, మన మీద దేవుని కోపాగ్ని వచ్చింది. దేవుడు ఉగ్రుడై, దేవుడు కోపావేశుడై మన పట్టణాన్ని సమూలమున నాశనం చేయబోతున్నాడంట. మనం పాపంలో ఉండిపోయామంట, మనలో చెడుతనం ఉందంట. ఆ చెడుతనం అంతటి వదిలేస్తే దేవుడు మనల్ని కాపాడుతాడంట. ఇక టైం లేదు, అందరూ కూడా దేవుని వైపు తిరగండో అని దండోరా వేస్తే, బైబిల్లో చెప్పబడుతున్న మాట నేను చెప్తున్నాను, కనీసం పశువులు కూడా మేత తినలేదంట. పశువులు కూడా మేత తినలేదంట. చంటి పిల్లలు కూడా పాలు తాగడం మానుకున్నారంట. వృద్ధులేమి, ఇంకా యవనస్మి, పెద్దలే, చిన్నలే, రాజు సింహాసనంలో కూర్చున్న రాజు ఏమి, అందరూ కూడా ఏం చేశారంట తెలుసా? బైబిల్లో ఉంది, వాళ్ళు బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొనేసి ఉపవాస దీక్షలు చేయడం మొదలు పెట్టినారంట. చూడండి ఆ మాటను దేవుని వాక్యంలో గమనించినట్టయితే ఇలా రాయబడి ఉంది. చూడండి 9వ వాక్యం, ఇప్పుడు 9వ వాక్యం, మనుషులందరూ తమ దుర్మార్గులు మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెనని జనులు మనపూర్వకముగా
దేవుని వేడుకొనవలెనని అని దూతలు నినివే పట్టణములో దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఈ మాట గమనించినట్టయితే అందరికీ షాక్ అయింది. ఎప్పుడైతే ఇట్లా దండోరా వేయించాడో అప్పుడు వెంటనే అలర్ట్ అయ్యారు. ఏ విషయం చెప్తున్నాను, అందరూ కూడా తమ చెడుతనాన్ని 10వ వాక్యం ప్రకారంగా, ఆ యొక్క 3:10వ వాక్యం ప్రకారంగా నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా. చూడండి, వాళ్ళు తమ చెడుతనాన్ని వదిలిపెట్టాలని డిక్లేర్ చేసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. మన జీవితంలో కూడా గమనించినట్టయితే చెడుతనాన్ని వదిలిపెట్టాలా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఒక వ్యక్తి చెడుతనాన్ని వదిలిపెడతాడో ఆ చెడుతనం ఆ వ్యక్తిని అంతానికి, నాశనానికి తీసుకొని పోతుంది. కాబట్టి దాన్ని అసహించుకోవాలా. బైబిల్లో రోమాపత్రిక 12:9 వాక్యంగా చదివితే 12:9 గమనిస్తే చూడండి, చెడ్డదానిని అసహించుకోవాలా, మంచిదాన్ని హత్తుకోవాలా అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. చూడండి, రోమా 12:9. రోమా 12:9. చెడ్డదానిని నసహించుకుని మంచిదాన్ని హత్తుకోవాలా. చెడ్డదాన్ని అసహించుకోవాలా, మంచిదాన్ని హత్తుకోవాలా. అంటే ఈ నినవే వాళ్ళు చెడుతనాన్ని అసహించుకున్నారు. ఇంకా అవును, మా పాపాలను బట్టి, మా అతిక్రమాలను బట్టి, మా యొక్క క్రియలను బట్టి పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు. ఇక మేము ఈ చెడుతనం చేయకూడదని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగారు. అప్పుడే వాళ్ళు దేవుని వైపు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి చెప్తున్నాను, ఈ చెడుతనం ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందో తెలుసా? కొన్ని సింటమ్స్ నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. చెడుతనం ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తికి ఎటువంటి సింటమ్స్ కనిపిస్తుందంటే, చెడుతనం ఒక వ్యక్తిలో ఉండేటప్పుడు ఆ వ్యక్తి వెలుగు దగ్గరకు రాలేడు. ఫస్ట్ ఒక వ్యక్తిలో చెడుతనం ఉండేది అనుకోండి, నా దగ్గర అనుకోండి, మీ దగ్గర చెప్తే మీరు బాధపడతారు. నా దగ్గర చెడుతనం ఉండింది అనుకోండి, నేనేం చేస్తాను తెలుసా? వెలుగు దగ్గరకు రాను. ఎప్పుడు చీకటి దగ్గరే ఉండాలనుకుంటాను. ఇప్పుడు చీకటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు పల్లెటూరు వాళ్ళు, మిమ్మల్ని చూస్తే, మిమ్మల్ని వేలే చెప్తే ఫీల్ అయిపోతారు. కానీ నన్ను చెప్తే నేనేం ఫీల్ కాను కదా. ఇప్పుడు నాలో చెడుతనం ఉందనుకోండి, నా యొక్క సింటమ్స్ ఎట్లా ఉంటదంటే, వెలుగంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు చీకటి దగ్గరే ఉండాలనుకుంటా. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని మాటలు ఇంపుగా ఉంటుందా, సైతాను మాట ఇంపుగా ఉంటుందా? మిమ్మల్ని చూసి అడుగుతున్నాను నేను. దేవుని మాట స్వీట్ గా ఉంటుందా, సైతాను మాట స్వీట్ గా ఉంటుందా? పోనీ ఇష్టం తెలుసా ఎట్లా ఉంటది? పైకిలే. చక్కెర ఎట్లా ఉంటది? పైకిలే. కాలంతా 70 సంవత్సరాల ముస్లాంలో కూర్చుని. బెల్లం ఎట్లా ఉంటది? తీయగా ఉంటది. సరే, చేదుగా ఉండేది ఒకటి చెప్పు. వేపాకు. సరే, ఇప్పుడు చెప్తున్నా, దేవుని మాట బెల్లంలాగా ఉంటుందా, లేదా నువ్వు చెప్పినట్టు వేపాకులాగా ఉంటుందా? దేవుని మాట బెల్లంలాగా ఉంటుందా, లేకపోతే ఈయన చెప్పినట్టు వేపాకులాగా ఉంటుందా? వెరీ గుడ్, ఆమె కరెక్ట్ గా చెప్పింది. కూర్చో. చూడండి, మిమ్మల్ని మీకు కూడా చెప్తున్నా, దేవుని మాట ఎట్లా ఉంటదంటే చేదుగానే ఉంటది. ఎట్లా బ్రదర్ మీరు చెప్తున్నారంటే, నిన్నవే ఆ యొక్క విషయంలో కూడా అదే. బైబిల్లో ఏదైనా తోటలో కూడా జరిగింది అదే. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆదాము హవ్వలతో, మీరు ఈ తోటలో అన్ని పండ్లు తినండి, ఇదిగో ఇదిగో తోట మధ్యలో ఉందే ఏ చెట్టు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు. ఏం చెప్పాడు దేవుడు? తినకూడదు. తినకూడదు అంటే కొంచెం కష్టంగానే ఉంది. తినకూడదు అంటే కష్టంగానే ఉంది. చూడండి, నేను కూడా స్కూల్లో చదువుకునే రోజుల్లో రేపు బడి సెలవు అంటే నేనే విజిలేస్తాను ఫస్ట్. ఎందుకో చెప్పండి? ఆడుకోవచ్చు, ఇష్టంగా ఆడుకోవచ్చు, మట్టిలో దొరలాడవచ్చు, ఈదొచ్చు. రేపు బడి ఉంది అంటే మాట రాదు. ఇంకా ఏదైనా తోటలో కూడా జరిగింది ఇదే. దేవుడు చెప్పాడు, ఈ చెట్టు ఫలం తిన్న రోజే మీరు నిశ్చయంగా సస్తారు అన్నారు. కానీ సైతాన్ చెప్పింది చావనే చావరు.
ఎంత స్వీట్ గా ఉంది చూడండి మాట. మీరు చావనే చావరు. ఎంతగా ఉంది బా. ఈమె దేవుని మాట బెల్లంలాగా ఉందంటుంది. అప్పుడు చూడండి, ఇక్కడ జరిగింది అదే. ఒక వ్యక్తి చెడుతనంలో ఉన్న వ్యక్తి గమనిస్తే చీకటినే లైక్ చేస్తాడు, చీకట్లోనే ఉండాలనుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని పిల్లలమైనటువంటి మనం అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇక చెడుతనం ఉన్న వ్యక్తిలో రెండో విషయం చెప్తున్నాను. చెడుతనం ఉన్న వ్యక్తులు గమనిస్తే భక్తి కొంచెం కొంచెం తగ్గుతా ఉంటది. ఏముంటా తెలుసా? భక్తి తగ్గుతా ఉంటది. తెలియదు, కనుక్కుంటేనే తెలుస్తుంది. చూడండి, మనం బాప్తిజం పొందిన కొత్తలు ఎంత వైరాగ్యంగా ఉన్నాం. ఎప్పుడు తెల్లబట్టలే కట్టుకునే వాళ్ళం, ఎప్పుడు మోకాళ్ళ మీదే ప్రేయర్ చేసుకునే వాళ్ళం, ఎప్పుడు కూటానికి సమయానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళం. కానీ రోజులు గడిసే కొలది, దినాలు గడిసే కొలది, వారాలు దొరలిపోయే కొలది, నెలలు ఏండ్లు గడిసే కొలది గమనిస్తే మనలో గమనిస్తున్నప్పుడు కొంచెం మనం సీనియారిటీ పెరిగిపోయినట్లు ఫీల్ అవుతూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును. కానీ దేవునికి స్తోత్రం, చెడుతనం ఉన్న వ్యక్తిలో భక్తి తగ్గిపోతా ఉంటది. అందువల్ల వెంటనే నేనేం చేయదలుసా, ఆ చెడుతనాన్ని కనుకొనేసి, చెడుతనమా పో, నా భక్తి నా దేవునికి తెలుసు, నేను దేవునికి దగ్గరగా ఉండాలా, అందరికంటే నేను ముందు ఉండాలా, నేను అందరికంటే ముందు వరుసలో కూర్చోవాలా, అందరికంటే నేను ఎక్కువగా పాడాలా, అందరికంటే నేను ఎక్కువ స్తోత్రం చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని మీరే తర్ఫీ చేసుకుంటారు. చూడండి, నువ్వు ముందులాగా స్తోత్రం చేయలేకపోతున్నావు, ఆలోచించు. ముందులాగా ఆత్మ నింపడలేకపోతున్నావు, ఆలోచించు. ముందులాగా వాక్యం చదవలేకపోతున్నావు, ఆలోచించు. దీనికంత రీజన్ ఏంటంటే నీలో చెడుతనం ఉంది. ఎప్పుడైతే ఆ చెడుతనాన్ని తీసివేస్తేనే నీవు ఆశీర్వదించబడతావు. ఈ రోజు నా యొక్క ల్యాప్టాప్ ఒక సైరన్ ఇచ్చింది. ఏంటో తెలుసా? ఇక నీకు స్పేస్ లేదు, స్థలం లేదు అని చెప్పేసి సైరన్ ఇవ్వడం మొదలైంది. కూర్చొని ఆ యొక్క ల్యాప్టాప్ లో ఉన్నటువంటి అవసరం లేని వాటన్నిటినీ, కొన్ని గేమ్స్ అయినా, కొన్ని అవసరం లేని కొన్ని ప్రాజెక్ట్ వర్క్ లాంటి వాటన్నిటిని ఏం చేశానంటే డిలీట్ చేసేసాను. ఎప్పుడైతే డిలీట్ చేశానో ఇక ఆ యొక్క స్పేస్, ఆ యొక్క స్థలం ఇంకా సరిపడే అంత ఉండటం వలన ఇంకా వార్నింగ్ ఇవ్వడం ఇక ఆగింది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా అవసరం లేనివి ఉండేటప్పుడు మనం ఆ చెడుతనం లాంటి వాటన్నిటిని డిలీట్ చేసేవాళ్ళ, చెడుతనం లాంటి ఆ స్వభావాలను, ఆ దేవునికి ఇష్టం లేని కార్యాలన్నిటినీ మన నుండి తొలగించుకోవాలా. అప్పుడు ఈ చెడుతనం ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి వెలుగును ప్రేమించడు. బైబుల్లో యోహాను సువార్త 8:19 వాక్యం చదివితే అక్కడ దేవుని మాట ఇలా రాయబడి ఉంది. చూద్దామా? యోహాను సువార్త 8:19. యోహాను సువార్త 8:19. వారు 3:19 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవునికి స్తోత్రం. దానికి గల రీజన్ ఏంటంటే చెడుమున్నందున. చూడండి, చెడుతనం ఉన్న వ్యక్తి చీకటినే లైక్ చేస్తాడు, కానీ వెలుతురును లైక్ చేయడు. దేవుని పిల్లలమైనటువంటి మనం చీకటి వారాదు, మనం పగటి వారము, వెలుగు సంబంధులమని బైబిల్ చెప్తుంది. అందువల్ల మనం చీకటిని రిజెక్ట్ చేసి వెలుగును మనం మన జీవితంలో ఆహ్వానించాలా. దేవునికి స్తోత్రం. ఇది మొదటి సింటమ్. రెండవ సింటమ్ గమనిస్తే మనం భక్తిలో మనం తగ్గిపోకూడదు, భయభక్తిలో ముందుకు వెళ్ళిపోవాలా. బైబుల్లో సామెతలు 8:13 వాక్యం చదివితే యెహోవా యందలి భయభక్తులు దేనికి కారణమో చెప్పబడుతుంది. చూడండి, సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని అసహించుకోవడమే. చెడుతనం వద్దు అనుకుంటాం భయభక్తి ఉంటే. భక్తి తగ్గిపోయింది అనుకో, భక్తి మనలో తగ్గిపోయింది అనుకో,
చెడుతనాన్ని కూడా మనం పక్కలో పెట్టుకుంటాం. పర్వాలేదు, ఉండు, నువ్వు కూడా నాతో ఉండు, ఏం పర్వాలేదులే, నాకు నువ్వు నీకు నేను, నాకు నువ్వు నీకు నేను, మనం ఒకటి అనుకుని ఏం చేస్తుంది, చెడుతనాన్ని కూడా మనం ఏం చేస్తాం, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి భుజం మీద చేసుకుంటాం. దేన్ని? చెడుతనం. చూడండి, నవ్వడానికి కాదు, చెడుతనం మనం కూడా డియర్ ఫ్రెండ్ అయిపోద్ది, క్లోజ్ ఫ్రెండ్ అయిపోద్ది. నువ్వు నాలో ఉన్నావు, నేను కూడా నీలో ఉన్నాను, పర్వాలేదులే, నువ్వే నేనే. అలా ఉండకూడదు. అట్లా ఉంటే మనకేమవుతుందో తెలుసా? చెడుతనం మనలో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఈ కథ వింటే మీకు తెలుసు, ఈ కథ వింటే మీకు గ్రహించండి. ఒకాన స్థలంలో ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. మనుషులు కాదండి, ఒక ఎలుక, ఒక కప్ప. కథ అంటే అందరికి ఇష్టం కాబట్టి కొంచెం. పాపం ఇట్లనే ఎండాకాలం కప్ప మాత్రం ఆ నీటిలలో భలే ఆడుకుంటా ఉంది కప్ప. ఎందుకంటే దానికి ఈత బాగా వచ్చు. కానీ ఎలుక మాత్రం పాపం బొరియల్లో, రంధ్రాల్లో భూమి వేడిగా ఉంటే ఆ వేడిలో ఇది మగ్గిపోతా ఏం చేసేది నా బతుకు అని చెప్పేసి ఇది వేడి మధ్యలో ఆ యొక్క మట్టిలో కూరుకొని ఇది ఉండింది. కానీ సాయంకాలం అయితే చెరువు గట్టు దగ్గరకు వచ్చి ఇవి రెండు కూడా ఫ్రెండ్లీగా ఉండేవి. చెరువు గట్టు దగ్గర ఒకరోజు ఎలుక చాలా దిగులుతో ఉండింది. ఎలుక చాలా దిగులుతో ఉండింది. అప్పుడు కప్ప ఎలుకను చూసి అడిగింది, బావా ఏంటి బాధగా ఉన్నావు, ఏంటి, వాట్ హ్యాపెండ్, ఏమైంది నీకు, ఎందుకు బాధగా ఉన్నావు అంటే, నా గాథ నీకెందుకులే, కాదు నీకు ఏం కావాలని నేను సహాయం చేస్తాను కదా, చెప్పు, పర్వాలేదు అని చెప్పింది. ఏ లేదు, నాకు ఈత నేర్చుకోవాలని ఆశ. ఏంటి? ఈత నేర్చుకోవాలా? ఓరే, దానిక ఇంత ఫీల్ అవడం, దానిక ఇంత బాధపడడం, దానిక ఇంత బెంగ, దా నేను నేర్పిస్తాను దా అని చెప్పేసి ఏది దేంతో చెప్పింది? కప్ప ఎలుకతో చెప్పింది. సరే, ఇదేం చేసింది తెలుసా? నేర్పిస్తాను దా అని చెప్తే ఇది చిన్నగా ఆ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి, దిగో, నేను ఒక్కసారిగా దూకుతాను చూడు, నాలాగా నువ్వు దూకాలా అనింది. ఇది దూకడం కాదు, దగ్గర మెల్లికి కూడా నీళ్ళలో పోలేకపోయింది. చూస్తే అంట ముక్కు మూతి ఇలా 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 అనేసి వెనక్కి వచ్చేసింది. అప్పుడు కప్ప చూసింది, ఒరే 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 ఒరే, ఇది నేర్చుకునేటట్లేదు ఇది అని చెప్పింది. సరే, రేపు నీకు నేర్పిస్తాను అనింది. ఏం చెప్పింది? రేపు నీకు నేర్పిస్తాను అనింది. మళ్ళానే వచ్చి నేర్చుకోవాలని దీనికి ఆశ ఉంది. కానీ కప్ప ఏమనుకుంటుంది తెలుసా? చూడు, నేను ఎంత గ్రేట్, నేను నీళ్ళలోనూ ఉంటాను, నేల మీద కూడా ఉంటాను అని చెప్పి కప్ప భలే అనుకుంటా ఉంది. కానీ ఇది నేర్చుకోలేకపోతా ఉందే. ఏదే? ఈ యొక్క ఎలుక దిగట్లేదు. దిగకపోతా ఉంటే ఇదేం చేసింది తెలుసా? నువ్వు దిగాల, దిగు అంటే నేను దిగను, భయపడతా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఇదేం చేసింది తెలుసా? ఇట్లయితే కుదరదు, నా కాళ్ళు నీ కాళ్ళు కట్టుకుంటాం. ఏం చేస్తా? నా కాళ్ళు నీ కాళ్ళు కట్టుకుంటాం, నేను ఒక్కసారిగా జంప్ చేస్తాను నీళ్ళలో, నువ్వు కూడా నాతో పాటు జంప్ చేయి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఈదడం మొదలు పెడతాను, నన్ను చూసి నువ్వు కూడా ఈదు అనింది. చూడండి, అది కాళ్ళు కట్టుకునింది. సరే, రెడీ, 1 2 3 అని చెప్పేసి ఒక్కసారిగా జంప్ చేసింది. ఎక్కడ? నీళ్ళల్లో. ప్రియమైన వాళ్ళకి జరిగింది ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఇది జంపు చేసిందో ఈ పాపం ఎలుకకు మూతులో ముక్కులో నీళ్ళంతా పోయి బాగా వచ్చి తాగేసింది. నీళ్లు తాగింది, నీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయింది. ఊపిరి ఆడక కొంచెం సేపు తర్వాత అది నీళ్లు బాగా తాగేయటం వల్ల చచ్చిపోయింది. ఏమైంది? చచ్చిపోయింది. అంటే ఇవి రెండు ఫ్రెండ్స్ అన్నమాట, అందువల్ల కాళ్ళు కట్టుకున్నాయి. సరే,
ఇది ఏమనుకోండి, అప్పుడైనా అబ్బో పాపం నేర్పియాలని మనసు లేదు. ఇదేమంటాం తెలుసా, దీనికి చేత కాకుండా ఎట్లా అయింది, నాలాగా నేను చెప్పిన మాట వినలేదు, సావుని నాకేమే, నేల మీద ఉండడం తెలుసు, నీళ్ళలో ఉండడం తెలుసు, నేను ఉభయజీవిని, నాకు అన్ని బాగా తెలుసు అని చెప్పేసి ఇది ఏం చేస్తుంది తెలుసా, హాయిగా ఈదుకుంటా ఉంది. ఆ రాత్రి అలానే గడిచిపోయింది. తెల్లవారయింది. ఆకాశంలో గద్ద ఆకలి మీద ఆవురుమంటూ ఆకాశంలో గద్ద ఎగిరిపోతా ఉంది, నీళ్ళలో తేలాడుతా ఉంది. ఏది చనిపోయి పైన తేలాడేదే? ఎలుక. బా, దేవుడు నాకు ఆహారం ఇచ్చాడని చెప్పేసి ఒక్కసారిగా వచ్చి ఆ యొక్క చెరువులో ఆ యొక్క తేలాడుతున్నటువంటి దాన్ని ఒక్కసారి తనుకొని పైకి పోతుంటే దాంతో పాటు కప్పు కూడా పైకి వెళ్ళిపోతుంది. అది చూసింది ఏది, గద్ద. ఒక్క దెబ్బకు 2 మామిడికాయలు అన్నట్టు. ఇదేంటి, ఇది ఎలుకను పట్టుకొని పోతుంటే కప్పు కూడా వస్తుందని చెప్పేసి ఇదేం చేసింది తెలుసా, ఒక బండ మీదకి వెళ్ళిపోయేసి ఫస్ట్ చచ్చిన దాన్ని తినటం కంటే బతికిన దాన్ని తినటంలోనే థ్రిల్ ఉందని చెప్పేసి ఇదేం చేసింది తెలుసా, కప్పను పొడిచి తినింది ఫస్ట్. ఆ తర్వాత ఎలుకను కూడా తినేసింది. దేవునికి స్తోత్రం. అంటే ఇది ఒకవేళ కథ. ఈ కథలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనం ఫ్రెండ్స్ అని చెప్పేటువంటి ఆ చెడుతనాన్ని మనం ఏం చేయాలా, వదిలేయాలా. చూడండి, అది కాళ్ళు కట్టుకోవటం వలన ఇది బంధంలాగా, కాలుకు బొండలాగా అది ఉండటం వలన తప్పించుకోలేకపోయింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో చెడుతనాన్ని వదిలిపెట్టాలా. చెడుతనం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో రాకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును. అందుకే బైబిల్ గ్రంథంలో సామెతలు 14:19 వాక్యం చదివితే ముగించేస్తాను. సామెతల గ్రంథం 14:19 వాక్యం చదివితే అక్కడ దేవుని మాట ఇలా రాయబడింది. సామెతలు 14:19. చెడ్డవారు మంచివారి ఎదుటను దేవుని నామానికి మహిమ కలుగును. చూడండి, ఇక్కడ గమనిస్తే 2 గుంపుల వారు కనిపిస్తున్నారు. ఒకటి చెడ్డవారు, రెండవది మంచివారు. దేవుని బిడ్డలారా, మనం ఏ గ్రూప్ లో ఉండాలంటే, ఫస్ట్ గ్రూప్ లో ఉండాలనా, సెకండ్ గ్రూప్ లో ఉండాలనా? ఫస్ట్ గ్రూప్ లో ఎవరు ఉన్నారు? చెడ్డవారు. రెండో గ్రూప్ లో ఎవరున్నారు? మంచివారు. మనం మంచివారు గ్రూప్ లో ఉండాల. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే మనం మంచితనం గలగా వారుగా ఉండాలా. చెడుతనం మనలో రాకూడదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఏలీ యొక్క కుమారులు ఉన్నారు. వాళ్ళు చాలా దుర్మార్గులు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 1 సమూయేలు గ్రంథం 2:22 వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే, ఏలీ కుమారులు భ్రష్టులైనటువంటి పిల్లలు. ప్రత్యక్ష గుడారంలోనికి లేకపోతే దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి స్త్రీలతో వాళ్ళు వ్యభిచార పాపాలు చేసి వాళ్ళ చెడుతనం వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇది ఏలీ దృష్టికి తెలిసినప్పుడు కూడా, ఏలీ వారిని ఖండించినప్పుడు కూడా వాళ్ళు తమ దుర్మార్గతను వదిలిపెట్టలేదు, వాళ్ళు చెడుతనాన్ని వదిలిపెట్టలేదు. బైబిల్ చెప్తుంది, 1 సమూయేలు 2:22 వాక్యం చదివితే బైబిల్ ఇలా చెప్తుంది. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపు గుడారపు యొద్ద ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, నిన్ను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? దేవునికి స్తోత్రం. ఇలా కన్న తండ్రి తన కుమారులను గద్దిస్తుంటే, హెచ్చరిస్తుంటే వాళ్ళు పెడచెవి పెట్టారు. దేవునికి స్తోత్రం. దానికి కలిగిన దుష్ఫలితం మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. వారి మీద దేవుని కోపాగ్రత ఎలా ఉండిందో. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చెడుతనాన్ని విడిచిపెట్టాలా. ఏలీ కుమారులు చెడుతనాన్ని వాళ్ళకు హెచ్చరించబడి కూడా
తండ్రి వారిని గద్దించినా కానీ, హెచ్చరించినా కానీ వాళ్ళు పెడచెవి పెట్టారు. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో ఈ చెడుతనం రాకూడదు. నేను ఈ రాత్రి ఇంతటితో ఇక్కడ ముగిస్తున్నాను. మన జీవితంలో చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలా. అందువల్ల ప్రభు మనకు ఆసన్నుడు. మన జీవితంలో మనం చెడుతనం మనలో ఉందంటే ఫస్ట్ మనం వెలుగును ఇష్టపడము, చీకటినే ప్రేమిస్తాం. రెండవది భయభక్తి తగ్గిపోతూ ఉంటుంది. భయభక్తి మనలో తగ్గిపోతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇలా సింటమ్స్ నేను 7 విషయాలు చెప్పాలనుకుని నేను ప్రిపేర్ అయ్యి రాసి తీసుకొచ్చాను. కానీ సమయ అనుకూలత ఇప్పటికి 9 కావస్తుంది కాబట్టి అందరు కూడా మోకాళ్ళు వేసి, దేవా నేను ఇప్పటి వరకు చెడుతనాన్ని నా ఫ్రెండ్ గా భావించాను, కానీ ఈరోజు నా యొక్క చెడుతనం అనేటువంటి నా ఫ్రెండ్ నేను వదిలేస్తున్నాను ఆయన. నా జీవితంలో ఈ చెడుతనము నన్ను హీన స్థితికి దిగజార్చింది నాయన. నేను చెడుతనాన్ని అసహించుకుంటాను నాయన. నీ లేఖనాల్లో రాయబడిన విధంగా దేవా యేసయ్యా ద్వితీయోపదేశకాండం 19:19 ప్రకారంగా చెడుతనాన్ని అసహించుకుంటాను నాయన. ఇక నా జీవితంలో చెడుతనం వద్దు నాయన. నేను మంచి వాణ్ణిగా, నేను మంచి మారాలని నాకు కోరిక ఉంది నాయన. నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పి ప్రభు యొక్క పాదాల దగ్గరకు ప్రతి ఒక్కరు కూడా సరెండర్ అవుదాం. ఈ యొక్క రాత్రి మనల్ని సరెండర్ చేసేటప్పుడు దేవుడు నీకు నాకు ఒక సహాయం చేయాలని, ఆయన యొక్క కృపా కనికరం మనకు ఇవ్వాలని దేవుడు మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. అందరూ కూడా ప్రభు పాదాల దగ్గర, దేవా నన్ను నీ యొక్క సన్నిధిలో ప్రభువ అప్పగిస్తున్నాను దేవా, నీ సహాయం నాకు కావాలని ఆయన అని చెప్పి ప్రభు దగ్గర అడుగుదాం. ఈ పాట వింటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనమే సమర్పిద్దాం.